కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మరి సమదూరంగా ఉంటూ రెండు పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను సంఘటితం చేస్తాము. తెలంగాణలో మరి ఈ రెండు పార్టీల యొక్క నిజ స్వరూపాన్ని ప్రజల ముందు పెడతాము. ఎందుకంటే రెండు పార్టీలు అంటా ఉన్నారు, వాడు బీజేపీ వీడి బీజేపీ అని. ఒకటే మనం చేస్తా ఉన్నాను, మేము ఏ పార్టీతో లేము, మేము తెలంగాణ సమాజంతో ఉన్నాము, దేశ సమాజంతో ఉన్నాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ కలవాల్సినటువంటి అవసరమో బీఆర్ఎస్ పార్టీతో కలవాల్సిన అవసరమో, మా చరిత్ర ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసిన చరిత్ర మాది కాదు, బీఆర్ఎస్తో కలిసిన చరిత్ర మాది కాదు. కలిసిన చరిత్ర మీది. కలిసి కాపురం చేశారు, కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, కలిసి మీరు అధికారాన్ని పంచుకున్నారు, కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని దోపిడీ చేశారు. రెండు పార్టీలు కూడా ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉండి దేశంలో అధికారం నుండి దేశాన్ని దోపిడీ చేశారు తప్ప మేము ఎప్పుడు కూడా ఈ అవినీతి పార్టీలతో ఈ కుటుంబ పార్టీలతో మేము ఎప్పుడు కలవలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రానున్నటువంటి ఫిబ్రవరి మాసం అంతా కూడా అనేక మంది యువతతో బీజేపీలో చేర్పించేటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున కొనసాగిస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.